పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో F&O మీద ట్యాక్సెస్ ఎక్కువ విధిస్తారు అనేది ఒక వార్త. అదేంటిదో చూద్దాం. జనరల్గా F&O ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో చిన్న మదుపర్లు బాగా ఫాస్ట్గా ఈ మధ్యకాలంలో జాయిన్ అవ్వటం జరిగింది. వీళ్ళ దూకుడిని తగ్గించడం కోసం ప్రభుత్వము దృష్టి సారించడం జరిగింది. ఈ అధిక నష్టముప్పుతో కూడినటువంటి ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంది? ఫీచర్స్ రాబోయే రోజుల్లో పెరుగుతుంది. ఆప్షన్స్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని ఉంటాయి, మినహాయింపులు. ఆప్షన్ అంటే మినహాయింపు. ఆ మినహాయింపులు ఏంటిదో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్న వాళ్ళు కొంచెం ఐడియా ఉంటుంది. అయితే ఈ వీటిలో ఏముంటుంది అంటే సింపుల్గా ఇది స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, డెలివరీస్ ఉండవు, డిమాట్ అకౌంట్ అవసరం లేదు, మనము ఫుల్ అమౌంట్ పే చేయక్కర్లేదు. అంటే ఒక వస్తువు కొన్నాము అంటే జనరల్గా పైసలు ఇచ్చి కొనుక్కున్నావా, డెలివరీ తీసుకున్నావా, వస్తువు అమ్మినవా, పైసలు తీసుకున్నావా, అది బిజినెస్ అంతే తప్ప F&Oలో బిజినెస్. కానీ ఎలాంటి బిజినెస్? మార్జిన్, కొంత మార్జిన్ పే చేయటం, మనకి ఎక్స్పైరీలు అని ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీలు ఉంటాయి. ఫీచర్స్ కొనుక్కోవటం, పెరిగింది లాట్లు ఉంటాయి, ఎన్కాష్ చేసుకోవటం, పోయింది లాస్. ఆప్షన్స్ అయితే ఇంకా అంటే ప్రీమియంలో అని ఉంటుంది. ఈ ప్రీమియంలో ఏం జరుగుద్ది? మనం కొన్నప్పుడు ప్రీమియం అంటే కాల్ ఆప్షన్ అంటాం. పెరుగుతుందని కొనుక్కుంటే కాల్ ఆప్షను, పడుతుందని కొనుక్కుంటే పుట్ ఆప్షను. మనం కాల్ ఆప్షన్ కొంటే అది తగ్గుద్ది, పుట్ ఆప్షన్ కొంటే పెరుగుతుంది. నువ్వు ఏమీ లేదు అబ్జర్వ్ చేస్తే ఓకే. కానీ ఫ్యూచర్ కొన్నవా తగ్గుద్ది, ఫ్యూచర్ షార్ట్ కొట్టినవా పెరుగుద్ది. అక్కడ అంటే నాలెడ్జ్ లేకుండా పైసలు పోతున్నాయి, చిన్న మదుపరులు ఏదైతే విపరీతంగా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ఆ విభాగంలో ఎవరైతే ఉందో ఈ F&O ట్రేడింగ్ చేసే లావాదేవీల పైన పెంచే అవకాశాలు, ట్యాక్స్ని పెంచే అవకాశాలు దాని మీద అనేది ఈ వెబ్సైట్. అయితే జనరల్గా వ్యాపారం అనేది ఏంటిది అంటే ఒక వనరుగా చూసుకోవాలి, ఒక వ్యాపారం ఆదాయంగా చూసుకోవాలి, అంతే తప్ప స్పెక్యులేషన్ మాదిరి చూడకూడదు అనేది దీని యొక్క ముఖ్యోద్దేశం. అయితే ఈ వ్యాపార ఆదాయానికి ఏదైతే ట్యాక్స్ స్లాబ్లు ఉంటాయో 5, 20, 30% జనరల్గా ఉంటాయి. అయితే ఈ స్పెక్యులేటివ్ ఏదైతే ఇటువంటివి ఉందనుకోండి, అంటే లాటరీ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ, వీటన్నిటి మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తారు. ఎందుకోసం? లాటరీ టికెట్ల మీద కానీ, ఇట్లా క్రిప్టో కరెన్సీ కానీ వచ్చినటువంటి ఇన్కమ్ మీద ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. అట్లానే స్పెక్యులేటివ్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ఈ స్పెక్యులేటివ్ ఇన్కమ్ వచ్చిన ఏదైతే ఉందో అవి నష్టాలు మినహాయించి చూయించుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకు బాగా లాభం వచ్చింది, లాస్ వచ్చింది, లాభం వచ్చింది, అది చూయించుకోవచ్చు. అయితే ఇతర వ్యాపారం ద్వారా వచ్చినటువంటి నష్టాలు అందులో కలపడానికి వీల్లేదు. వేరే బిజినెస్ లాస్ వచ్చింది, వేరే ఏదో బిజినెస్ చేస్తున్నావు, సపోజ్ కరోనా టైంలో మూసేసారు, లాస్ వచ్చింది, ఆ లాస్ని ఈ లాస్కి కలపడానికి వేరే లేదు. ఇక తర్వాత ఇప్పుడు F&Oలో ఈ చిన్న మదుపరులు ఎవరైతే అంటే స్మాల్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీ నష్టాల నుంచి రక్షించాలంటే ఆల్గో బేస్డ్ హెడ్జ్ ఫండ్స్ నిర్వహించే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సెక్యూరిటీల STTలు అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఆల్గో బేస్డ్ హెడ్జ్ ఫండ్స్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ పైన ఈ ట్యాక్స్లు పెంచాలనేది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మార్కెట్ వర్గాలకి ఒక సూచన చేయడం జరిగింది. అవి కూడా 1000 కోట్లకు మించి F&O టర్నోవర్ నిర్వహించే మదుపర్లు అధిక STT విధింపునకు సిఫారసు చేశారని ఒక విశ్వసనీయమైన వర్గాల నుంచి ఉంది అనేది ఒక వెబ్సైటు ద్వారా. తర్వాత అనూహ్యంగా ఆప్షన్ ధరలు పెంచటం అంటే ఏదైనా మూమెంట్ ఉంది అంటే, లేకపోతే స్టాప్ లాస్లు ట్రిగ్గర్లు అయిపోవటం, అంటే బాగా పెరుగుద్దని కాల్చుకుంటాం, ప్రీమియంలు ఎక్కువ ఉంటాయి, మనం స్టాప్ లాస్లు పెడితే ట్రిగ్గర్లు అయిపోతాయి. పెద్ద మొత్తంలో వీటన్నిటికీ ఏంటిది? ఆల్గో ట్రేడింగే కారణం. ఈ ఆల్గో ట్రేడింగ్ వల్ల ఏం జరుగుతుంది? చిన్న మదుపరులు నష్టపోవడం జరుగుతుంది. ఆల్గో ట్రేడింగ్ ఏం చేయదు అంటే దాని మూమెంట్ని బట్టి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ తోటి అది పనిచేస్తుంది. ఏవైతే ఇటువంటివి జరిగినప్పుడు సిస్టమే చేస్తూ ఉంటుంది కాబట్టి చిన్న మదుపరులు అత్యధికంగా నష్టపోవడం జరుగుతుంది. అయితే ఈ
అధిక ట్యాక్స్ విధించటం వలన ఈ లావాదేవీల పరిమాణం తగ్గుద్ది. ఈ లావాదేవీల పరిమాణం తగ్గటం వలన ఈ చిన్న మదుపరులని భారీ నష్టాల నుంచి కాపాడేటటువంటి వీలుంటుందని మా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి మార్కెట్ వర్గాలు వివరించిండ్రు అనమాట. అది సమాచారం. అయిన తర్వాత ఈ F&Oలో చిన్న మదుపరులు ఎవరైతే అధికంగా పాల్గొంటున్నారు, దాంతో తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పేసి చాలాసార్లు సెబీ చైర్మన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, RBI గవర్నర్ గారు పలు సందర్భాల్లో ఇలా చెప్పడం జరిగింది. 10 మందిలో 9 మంది వరకు, అంటే 100లో 89% పోగొట్టుకుంటారని ఆందోళన వ్యక్తం చేయటం, చెప్పటం, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పటం. మీరు ఎప్పుడైనా షేర్ మార్కెట్లోకి రావాలి అంటే దీర్ఘకాలిక దృక్పథంతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం కూడా సూచించడం జరిగింది వాళ్ళు. అయినా కానీ F&O ట్రేడ్ల పైన ఏదైతే ఉందో మామూలుగా లేదు, ఇంకా అవన్నీ పట్టించుకోవట్లేరు, చేస్తూనే ఉండరు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఈ F&O ట్రేడ్లపై పన్నుల రేట్లు కనుక పెంచినట్లయితే కనీసం కొంతవరకు దీంట్లో ఉంటుంది అనేది ఒక ఆలోచన. అయితే మన పని ఏమిటి అంటే, ఇప్పుడు జూలై 22 బడ్జెట్ ఉంది. సింపుల్గా ఏం లేదు. F&O అనేది ఏంటిదంటే స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. అంటే ఏంది, తక్కువ పైసలతోటి ఎక్కువ టర్న్ ఓవర్ చేయొచ్చు, తక్కువ పైసలతోటి ఎక్కువ ప్రాఫిట్ పొందొచ్చు, తక్కువ పైసలతోటి ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు, తక్కువ పైసలతోటి షార్ట్ టైంలో ఎక్కువ గెయిన్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ ఓకే. అయితే అది ఎవరికి వర్తిస్తుంది? సబ్జెక్టు నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు ఓకే క్యాష్ చేసుకోగలుగుతారు. అయితే ఈ ఎక్కువ శాతం వీళ్ళందరూ ఎందుకు చెప్తారు అంటే, చిన్న మదుపరులు సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోవటం, దానికి సంబంధించిన నాలెడ్జ్ గెయిన్ చేయకపోవటం, F&Oలో ఏ కంపెనీకి ఏ న్యూస్, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ని అవగాహన, అంటే పేపర్లు, మ్యాగజైన్లు, వెబ్సైట్లు, ఛానల్స్ ఉంటాయి, అవి ముందుగానే ప్రికాషన్స్ ఇస్తాయి. ఏది టెక్నికల్స్గా కూడా ప్రికాషన్స్ ఇస్తాయి, ఎంటర్ ఎగ్జిట్ చెప్తాయి. కానీ మన వాళ్ళు అవి లేకుండా గుడ్డిగా ఫాలో అవటం వలన, ఎవరో చెప్పిండ్రని ఫాలో అవటం వలన ఇటువంటి వీటన్నిటితో కంటే కూడా ఇప్పుడు మన ముందు 3 సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఒకటి సెమీ ఆల్గో సాఫ్ట్వేర్, సిస్టమే చూపిస్తుంది మీరు ఎంటర్ అవ్వాలా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. F&O చేయకూడదని లేదు, చేయొచ్చు. కానీ చిన్న మదుపరులు నాలెడ్జ్ లేకుండా చేసి పోగొట్టుకోకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ గారి ఉద్దేశం అనమాట. దాంతో వీళ్ళు దాన్ని చేయాలనేది అంటే కంట్రోల్ చేయటం సింపుల్గా. అయితే సెమీ ఆల్గో సిస్టమ్ చూపిస్తుంది పైసలు, దాన్ని చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్పుడు మీరు చేయటం ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఆల్గో సిస్టమ్ ఉంటుంది. ఆల్గో సాఫ్ట్వేర్ సిస్టమే పైసలు చేస్తుంది. ప్రోగ్రామ్ రాయించుకోవాలి. ప్రోగ్రామ్ రాయించుకుని మనకు అబ్జర్వేషన్ ఉండి మనకు నాలెడ్జ్ ఉంటే ఏ ప్రోగ్రామ్ రాయించుకోవాలి, అదొకటి ఆల్గో సాఫ్ట్వేర్. ఇక మూడోది వచ్చి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో. అందుకని ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇంకా ముందు మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే, మీరు కంటెంట్ పెడితే మనం పర్సనల్గా డిస్కస్ చేసి దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.